2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అన్వర్ గారు. నమస్తే మేడం. సార్, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని ఎలా గుర్తించొచ్చు? అండ్ అదే విధంగా నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు మనం ఎదుర్కొంటాం? దాని నుంచి ఎలా బయటపడాలి సార్? జాగ్రత్త, మీరు లా ఆఫ్ అట్రాక్షన్ నేను ఫాలో అవుతున్నాను సార్, కానీ రిజల్ట్స్ రావడం లేదని చాలామంది అనుకుంటారు. కొంతమంది కొంత ట్రై చేసి విసిగెత్తిపోయి వదిలేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవ్వదు, సో ఇంకా ఫైనల్గా వాళ్ళు ఏమనుకుంటారంటే నా తలరాత ఇంతే అని అనుకుంటారు. అలా మీరు అనుకుంటుంటే ఎందుకు జరుగుతుందో ఈ వీడియో జాగ్రత్తగా వినండి. లా ఆఫ్ అట్రాక్షన్ ఎవరికి బాగా పనిచేస్తుంది అంటే ఎవరైతే పాజిటివ్గా ఉంటారో వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది. చాలామంది అనుకుంటారు నేను పాజిటివ్గానే ఉన్నాను కదా అని అనుకొని వాళ్ళు ఆలోచించేది నెగిటివ్, మాట్లాడేది నెగిటివ్ అనమాట. సో అసలు ఆ నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోని ఒంట్లోని ఉంది అని ఎలా తెలుస్తుంది? నెగిటివ్ ఉంటే చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్లో అఫర్మేషన్స్, విజువలైజేషన్, చాంటింగ్, స్క్రిప్టింగ్ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. సో 3-5 టెక్నిక్ ఇలా రకరకాలు అయినా కూడా రిజల్ట్ ఎందుకు రాదు అని అంటే వాళ్ళు ఎప్పుడు నెగిటివ్గా ఉంటారో అండ్ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని ఎలా తెలుస్తుంది? ఈ వీడియో జాగ్రత్త చూడండి. సో ఈ వీడియో ఎక్స్క్లూజివ్ ఏంటంటే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని ఎలా గుర్తించాలి అనేది ఈ వీడియో. సో ఒకసారి చూద్దామండి. సో ఇప్పుడు ఏదైనా ఒక పాజిటివ్ రిజల్ట్ వచ్చింది అనుకోండి, పాజిటివ్ ఎనర్జీ ఉంటే పాజిటివ్ రిజల్ట్ వస్తుంది, నెగిటివ్ ఎనర్జీ ఉంటే నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. సో ఇక్కడ దీన్ని నెగిటివ్ ఎనర్జీలో మనం మనీ వాస్తులో దిష్టి అంటాం. దిష్టి జాగ్రత్తనండి. సో ఇంటి వాతావరణం సడన్గా మారిపోతుంది. దిష్టి ఉందని మనకు ఎలా తెలుస్తుంది? ఒక్కసారి మీ ఇంట్లో జరుగుతున్న జాగ్రత్తనండి అంటే పరిస్థితులను అబ్జర్వ్ చేయండి. కరెక్ట్గా నేను చెప్పిన సిమ్టమ్స్ మీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని ఖచ్చితంగా 100% చెప్పొచ్చు. వాళ్ళకి మనీ వాస్తు క్లాసెస్లో పూర్తిగా సొల్యూషన్ దొరుకుతుంది. సో ఇక్కడ పాయింట్ చూడండి, నెంబర్ వన్ పాయింట్. సో కారణం లేకుండా తరచూ గొడవలు అవుతుంటాయి, చీటికి మాటికి. అంటే సో ఓరకు ఏదో గొడవ, అప్పటిదాకా ప్రశాంతంగా అంటే నవ్వుకుంటూ మాట్లాడిన వాళ్ళు కూడా సడన్గా కొట్టేసుకుంటారు. ఇంకొక కొంతమంది ఏంటంటే ఎప్పుడో జరిగిపోయిన దాన్ని కూడా తలుచుకొని కొట్టుకుంటారు. కారణం లేకుండా గొడవలు గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 పాయింట్. అంటే ఇక్కడ చాలామంది అనుకోవచ్చు మీరు వైఫ్ అండ్ హస్బెండ్స్కే కాదు, ఏ గొడవలైనా అత్తమామ కావచ్చు, లేదంటే రిలేషన్షిప్లో కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, ఆఫీస్ ఎంప్లాయీస్తో కూడా కావచ్చు. అంటే సో ఇంట్లోని ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయి. నెంబర్ 2 పాయింట్ రాసుకోండి జాగ్రత్తగా. అంటే వస్తువులు మాటికి తరచూ పగిలిపోతుంటుంటే, బ్రేక్ అవ్వడం లేదా పడిపోవడం ఇలాంటివి జరుగుతుంటే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం. సో వస్తువులు పగిలిపోతుంటాయి, మాటికి పడిపోతుంటుంటాయి, అదే ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి. సో మీరు ఎప్పుడైనా చూడండి, ఏదైనా ఒక మంచి శుభకార్యం చేసుకున్నప్పుడు సడన్గా అది చేజారి పడిపోయింది అనుకోండి, వెంటనే వాళ్ళకి ఎలా ఉంటుంది? అమ్మో ఈ సంబంధం వద్దు, లేదా ఇది వద్దు అనే, ఇల్లు వద్దు లేదా ప్రాపర్టీ కొనొద్దు అనే మనకి యూనివర్స్ మెసేజ్ ఇస్తున్నట్టు అంత. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే యూనివర్స్ ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు గుర్తుపెట్టుకుంది. ఒక పుస్తకం నేను చదివాను, ద యూనివర్స్ హెస్ ఆల్వేస్ యాజ్ యువర్ బ్యాక్. యూనివర్స్ ఎప్పుడు మన వెనకాతలే ఉంటుంది. ఒకసారి లా ఆఫ్ అట్రాక్షన్ కానీ మనం ఫాలో అయితే ఖచ్చితంగా యూనివర్స్ వెంటనే కనెక్ట్ అయిపోద్ది. కానీ కనెక్ట్ అయిన విషయంలో తెలుస్తుంది అంటే పాజిటివ్ చెప్తుంది, నెగిటివ్ కూడా చెప్తుంది. కానీ మనం ఏం చేస్తామంటే నెగిటివ్ని కేర్ చేయడం, ఏం జరగదులే అని. అంటే ఒక్కోసారి ఎలా ఉంటుందంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళిపోతాం. సో థర్డ్ పాయింట్, ఇంట్లో పిల్లలకి ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ రావడం రెగ్యులర్గా. మీ ఇంట్లో ఎవరికైనా పిల్లలకి రెగ్యులర్గా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయంటే సో మీరు గుర్తుపెట్టుకోవాలి, సో ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే పిల్లలకి సిక్ అయిపోతుంటుంటారు మాటికి. ఇది కూడా చాలా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని. నెక్స్ట్ ఇంకా మీరు తీసుకుంటే ఇంటికి వెళ్ళగానే అంటే నిద్ర వచ్చేస్తుంటుంది, ఇంటికి వెళ్ళి పడుకుంపోదాం అని అనగానే ఇంటికి వెళ్తే నిద్ర రాదు. రాత్రి 10 అంటే బాగా అలిసిపోతారో, కళ్ళు పడిపోతుంటే అమ్మో ఇంటికి వెళ్ళి పడుకుంపోవాలనుకుంటారు. కానీ కరెక్ట్గా ఇంటికి వెళ్ళి పడుకుంపోదాం అనే టైంకి 10 గంటలకల్లా పడుకుంపోదాం అనుకుంటారు. కానీ 10 అవుద్ది, 11 అవుద్ది, మళ్ళీ 12కి పడుకుంటారు మళ్ళీ. సో ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని పడుకోనిది. ఎందుకంటే ఒక మనిషికి ఎప్పుడు ఎనర్జీ వస్తుంది అంటే మంచి ఫుడ్, మంచి నిద్ర, ఇది కరెక్ట్గా ఉంటే సూపర్ ఎనర్జెటిక్గా ఉంటారండి. కానీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏం చేస్తుందంటే మనల్ని పడుకోనివ్వదు. మీరు ఎంత ట్రై చేయండి, కొంతమంది మీకు ఈ మధ్య రెగ్యులర్గా ఫేస్ చేసిన ప్రాబ్లం అంటే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. కొంతమంది ఎంత ట్రై చేసినా కూడా అదే టైంకి పడుకుంటారండి, ఎంత ట్రై చేసినా కూడా. సో ఇంకా మీరు ఇంకొక తీసుకుంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని ఎలా తెలుస్తుందంటే ఇంట్లో పెట్స్ ఏవైతే ఉన్నాయో అన్యూజువల్ బిహేవియర్, మీ ఇంట్లో పెట్స్ ఏదైతే ఉన్నాయో చిన్న యానిమల్స్ కానీ అవి ఊరకనే అరుస్తుండడం అంటే వాటికి కూడా నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇంట్లో పెట్స్లో కూడా అన్యూజువల్ బిహేవియర్ కానీ, ఇంటి ముందు వచ్చి కొన్ని జంతువులు అరుస్తుంటుంటాయి, అంటే కొన్ని కుక్కలు కానీ ఇలాంటి వస్తువులు అరుస్తుంటుంటాయి, గుర్తుపెట్టుకోండి. అలా అరిచినా కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని మీరు గుర్తించాలి. నెక్స్ట్ ఇంకా మీరు పాయింట్ తీసుకుంటే ఎప్పుడు చూసినా అలసిగా ఉంటారు, తింటారో తినేది అరగదు,
సో ఇంకొకటి ఏంటంటే తిన్నా కూడా ఎప్పుడు నీరసంగా ఉండడం, తల పట్టుకొని కూర్చోవడం, ఇలాంటివి చాలా జరుగుతుంటుంటాయి. ఇలాంటివన్నీ జరిగితే ఫస్ట్ ఏం చేయాలి, అన్నీ అలర్ట్ అవ్వాలండి. కానీ చాలామంది ఏంటంటే నెగ్లిజెన్స్ చేస్తుంటారు. ఇంకా మీరు తీసుకోండి, ఇంట్లో మొక్కలు ఎండిపోతుంటాయి. ఈ సమ్మర్ కదా మొక్కలు ఎండిపోతాయి అని చెప్పకండి. సో ఏంటంటే మొక్కలు కూడా అంటే తెలియకుండానే ఎండిపోతుంది. దానివల్ల కూడా చాలా పెద్ద ఇష్యూస్ వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇంకో మీరు తీసుకుంటే ఇంకొకటి అంటే మెయిన్ పాయింట్ అండి, డబ్బులు వస్తుంటుండే కానీ నిలవడం ఉండదు చాలామందికి. అంటే ఎంత వస్తుందో తెలియదు. నేను చాలామందిని అడుగుతాను, మీరు లాస్ట్ ఇయర్ ఎంత డబ్బు సంపాదించారు కరెక్ట్గా చెప్పండి, కరెక్ట్ టక్కమని చెప్పండి, కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. చాలామంది చెప్పలేరు. ఎందుకనంటే వాళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుందో తెలియదు, అది ప్రాఫిట్ ప్లస్లో ఉన్నారా మైనస్లో ఉన్నారా కూడా తెలియకుండానే బిజినెస్ చేస్తుంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే జాగ్రత్త ట్రెడ్మిల్ లాగా పరిగెడతారు. ట్రెడ్మిల్ మేము పెరిగేటప్పుడు సడన్గా మీరు ఆగారనుకో టక్కన పడిపోతారు, లేదా ట్రెడ్మిల్ సడన్గా ఆపేసినా పడిపోతారు. సో నేను చెప్పేది ఏంటంటే డబ్బు సంపాదించే ప్రాసెస్లో చాలామంది ఈ ర్యాట్ రేస్ పరిగెడుతున్నారు ట్రెడ్మిల్ లాగా. నేను ఒక్కసారి చెప్తాను, క్లాసెస్కి వచ్చిన తర్వాత మీరు డబ్బు విషయంలో ఎక్కడ తప్పు చేస్తున్నారో చాలా అద్భుతంగా తెలుసుకుంటారండి. సో మెయిన్ పాయింట్ ఇది, డబ్బు వస్తుంటుంది కానీ అస్సలు ఉండదు ఇంట్లో డబ్బు. ఏదో రకం గుర్తుపెట్టుకోండి, ఇంట్లో నెగిటివ్ అనేది ఉందంటే హెల్త్ ఇష్యూస్ పరంగా డబ్బు వెళ్ళిపోతుంది, లేదా మీ కార్కి యాక్సిడెంట్ అయ్యి సంథింగ్ ఏదో ఒక జరిగి ఏదో ఒకటి వచ్చేసి ఆ రకం డబ్బు పోతుంది, లేదా ఏదో వస్తువు పోవడం, ఏదో రిపేర్ జరగడము, ఇలా రకరకాలు, లేదా ఎవరో ఫ్రెండ్ వచ్చి అప్పు కింద పట్టుకెళ్ళిపోవడము ఇలా జరుగుతుంటాయండి. ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇక్కడ చూడండి, ఇంట్లో ఒక రకమైన సఫికేషన్ స్మెల్, కొంతమంది ఇంట్లోకి వెళ్ళగానే ఒక రకమైన చాలా అన్ఈజీనెస్, కొంతమంది ఇంట్లో ఎంతసేపు కూర్చోవాలనిపిస్తుంది. సో కొన్ని ఆఫీసులకి వెళ్తే చాలా అన్ఈజీగా అనిపిస్తాయి. కొన్ని బాగా చూడండి, కొన్ని ఆఫీసులు మీరు కూడా వెళ్ళినప్పుడు ఆ చీకటి గదిలో ఉంటుంది, వీళ్ళు ఎలా ఉంటున్నారా బాబు, ఎలా బతుకుతున్నారా బాబు అనిపిస్తుంటుంది. సో స్ట్రేంజ్ స్మెల్ వస్తుంది, సఫికేషన్ ఉన్నా కూడా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. సో మరి ఏంటి రెమెడీస్ ఏంటి అని అంటే చూద్దాం. అయితే దీనివల్ల సైకలాజికల్ చేంజెస్ కూడా వస్తాయి. ఇంట్లో నెగిటివ్ అనేది ఉండడం వల్ల స్ట్రెస్ పెరిగిపోతుంది, ఊరకనే కోపం వస్తుందండి, ఊరకనే కోపం వస్తుంటుంటుంది. నేను మనీ వాస్తులు ఏం చెప్తానంటే, మీ బెడ్రూమ్లో ఎవరైనా బెడ్రూమ్ చాలా వరస్ట్గా ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్ చాలా గొడవలు వస్తాయి, డిస్టర్బెన్సెస్ వస్తాయి. కొంతమంది ఏం చేస్తుంటారంటే బెడ్రూమ్లో రాంగ్ డైరెక్షన్లో పడుకుంటారు, వాళ్ళ లైఫ్ కూడా రాంగ్ వేలోనే వెళ్తుంది. సో ఇక్కడ చూడండి, ఫ్యామిలీ డిస్ప్యూట్ స్టార్ట్ అవుతాయి, గొడవలు. అండ్ ఇంకా ప్రాపర్టీ ఇష్యూస్, ఎంత ట్రై చేసినా ప్రాపర్టీ అమ్మలేరండి, కొనలేరు కూడా. కొంతమంది డబ్బులు ఉంటాయి కానీ ప్రాపర్టీ కొనలేరు. అందరూ క్లయింట్స్ ఉంటారు కానీ ప్రాపర్టీ ఎవరికి సేల్ చేయలేరు. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మనీ వాస్తు, నేను లాస్ట్ టైం చాలామంది కౌన్సిలింగ్కి వచ్చి క్లాసెస్కి వచ్చి చాలామంది ఈజీగా ప్రాపర్టీ సేల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ప్రాపర్టీ సేల్ చేయడానికి లేదంటే ప్రాపర్టీ కొనాలన్నా లా ఆఫ్ అట్రాక్షన్ వెరీ పవర్ఫుల్ టెక్నిక్స్ ఈసారి మనీ వాస్తు క్లాస్లో చెప్తాను. అండ్ ఇంకోటి, చాలామందికి ఓవర్ థింకింగ్, టూ మచ్ అనాలిసిస్ గివ్స్ పారాలిసిస్. ఎక్కువ పారాలిసిస్ తీసుకొస్తుంది, గుర్తుపెట్టుకుని. ఇది ఎందుకు, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వల్ల. ఇంకా మీరు తీసుకుంటే కొంతమంది ఎలా ఉంటారంటే చుట్టూ మనుషులు ఉంటారు కానీ వాళ్ళు నాకు ఎవరు లేరు అన్న ఫీలింగ్లోనే ఉంటారు. సో ఒక్కసారి మీ ఇంటి ఎనర్జీని క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ ఇంకా దీనికి రెమెడీస్ కూడా కొన్ని పాయింట్స్ చెప్తాను, చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎప్పటికప్పుడు రెగ్యులర్గా సాల్ట్ వాటర్తో ఇల్లు క్లీన్ చేసుకోవడం, దిస్ ఈజ్ నెంబర్ 1 రెమెడీ. అండ్ ఇంకా మీరు తీసుకుంటే ప్రాక్టికల్గా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంటిని ప్రతి కార్నర్స్ ఎత్తుపెట్టుకోండి. నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడు కూడా కార్నర్స్లో ఉంటుందండి, కార్నర్స్. అందుకే మీరు ఎప్పుడు చూడండి, బూజు ఎప్పుడు కార్నర్స్లో పడుతుంది. వాటిని ఎక్కువగా రెగ్యులర్గా క్లీన్ చేసుకోండి. మనీ వాస్తు క్లాసెస్ నేను ఏం చెప్తానంటే, ఇంటి ఎంట్రన్స్ నుంచి హాలు, బెడ్రూమ్, కిచెన్, ఇవన్నిటిలో కూడా ఎనర్జీస్ని ఎలా సెట్ చేయాలి, ఎనర్జీని ఎలా క్లెన్స్ చేయాలి, ఎలా ఎనర్జైజ్ చేయాలి, బ్యాలెన్స్ చేయాలి చెప్తాను. అండ్ ఇంకా మీరు తీసుకోండి, లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, ఎవరి ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో మనసు అంత ప్రశాంతంగా ఉంటుందండి. సో ఎస్. అండ్ ఇంకా మీరు తీసుకుంటే రెగ్యులర్గా నేను చెప్పేది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎర్లీ మార్నింగ్ మీరు ఏ మతస్థులైనా మీ మతానికి సంబంధించి నేను కంపల్సరీగా ఒక 5 to 10 minutes దేవుడి ముందు కూర్చోమని చెప్తాను. సో దాని ఎందుకంటే ప్రేయర్ వల్ల, ఈవెన్ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ రాసిన డాక్టర్ జోసెఫ్ మర్ఫీ కూడా అంటే ప్రార్థనా చికిత్సలో మెలకువలన్న పుస్తకం రాశాడు అతను. అంటే ఎవరైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, వాళ్ళ దేవుడికి ప్రేయర్ చేయడం వల్ల మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, ఎక్కడికి బయటకు వెళ్ళేటప్పుడు, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే గబగబ ఆగ్రహపతి తెలిసి పారిపోతున్నాం. ఒక 5 to 10 minutes మీరు ప్రశాంతంగా దేవుడితో కూర్చుంటే మనకేమవుతుందంటే ఎనర్జీస్ బ్యాలెన్స్ అవుతాయండి. సో ఇది ఒకటి చెప్తాను. అండ్ ఇంకా మీరు తీసుకుంటే ఇంట్లోకి ఎవరి ఇంట్లో గాలి, సన్లైట్ రెగ్యులర్గా అంటే వస్తుందో వాళ్ళ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సో ఇల్లు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇల్లు బాగుంటే ఫ్యామిలీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. గ్రేట్ సార్. అండ్ చాలామంది కూడా మీరు అన్నట్టుగానే నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా చెక్ చేసుకోవచ్చు. సార్ చెప్పిన పాయింట్లో ఇవి కనుక మీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టే. సో దానికి సంబంధించి ఎలాంటి రెమెడీ కావాలి అన్నా కూడా, అండ్ మీ అపాయింట్మెంట్ కావాలి అన్నా కూడా, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది సార్? ఎస్, కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే నా టీం మీకు పూర్తి వివరాలు ఇస్తారు.